సమంత గారు మరి మీ మీద ఎప్పుడు ఏనాడు కోప్పడలేదా? సార్ కోపం అంటే ఇక ఇంట్లో అన్నజల్లులు కోప్పడ్డట్టు, లేకపోతే అమ్మ మనం తిట్టినట్టు, మమ్మీ ఉంది నేను తప్పు చేస్తే అమ్మ తిడుతుంది, మళ్ళీ సరిదిద్దుకుంటుంది కదా సార్, తల్లి కదా. నాకు అదే కనపడింది వాళ్ళు. ఒకవేళ నేను తప్పు చేయకుండా ఎవడు ఉండడు సార్. తప్పు ఏదో టైంలో ఏదో విధంగా జరుగుతాయి. జరిగినప్పుడు మన ఇష్టం తప్పలేదు, ఎందుకంటే ఆవిడకి ఆ హక్కు ఉంది. నాకేంటంటే అది ఒక మదర్ పొజిషన్లో నాకు ఆవిడ ఉన్నప్పుడు నాకు ఆవిడకి హక్కు ఉంది, నన్ను ఏమైనా అనొచ్చు. బట్ అది నేను మైండ్కి తీసుకుంటే నా లైఫ్ పైన అయిపోద్ది. నా వాళ్ళే నేను తీసుకుంటే నా లైఫ్ బాగుపడుతుంది. నేను చేసింది నా వాళ్ళనే తీసుకున్నాను. ఈ రోజు కూడా ఏదైనా అంటే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఒకసారి మ్యామ్ చెన్నై వెళ్ళారు, అప్పటికి షూటింగ్ బాగా డే అండ్ నైట్ షూటింగ్ జరుగుతుంది. నేను కార్ చెప్పడం మర్చిపోయి పనుకొని పోయాను. నేను చెన్నైలో దిగి నాకు ఫోన్ చేసింది, కారుకి ఫోన్ చేయి రమ్మని. అప్పటికే నేను అసలు నాకు తెలియదు, మర్చిపోయి అసలు నేను చెప్పలేదు. అందులో సెలబ్రిటీ ఇంక ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, క్రౌడ్ రావటం ఆవిడకి అది నచ్చలేదు. అప్పుడు కొంచెం సీరియస్ అయ్యారు. అసలు నువ్వు ఎలా పనుకుంటావు, నేను వెళ్తున్నాను తెలుసు కదా అని చిన్న డిస్కషన్ అంటే